తల్లి తండ్రి, ఇంట్లో తండ్రి మోకరిస్తే బిడ్డలందరూ మోకరిస్తారు. తండ్రి మోకరించకపోతే బిడ్డలు మోకరించరు. నా జీవితంలో, నా కుటుంబంలో నేను అలవాటు చేసుకున్నాను. ఎంత కష్టమైనా, ఎంత అనారోగ్యమైనా, ఎంత సర్జరీ అయినా కూడా మోకాల మీద దిగుతా. నేను మోకాల మీద దిగిన ఒక బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదు మోకరించండి రా అని. నేను మోకరించాను, నెక్స్ట్ సెకండ్ అందరూ మోకాల మీద పడతారు. ఈరోజు ప్రతి యజమాని మోకరిస్తే దేవుని ముందు, ఎందుకంటే బిడ్డలకు తెలవాలి, ఇంటికి యజమాని యేసు, ఇంటికి రాజు యేసు, ఇంటిని ఏలువాడు ఆయన. నేను కాదురా అధికారి, ఆయన అధికారి. ప్రతి తండ్రి ఇంటికి మాదిరి చూపించగలిగితే ఆ బిడ్డల జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయండి. బిడ్డల చేతులు దాటిపోయిన తర్వాత, బ్రతుకులు పాడైన తర్వాత, విచ్చలవిడి జీవితాలకు వెళ్ళిన తర్వాత, నా బిడ్డ పాడైపోయాడు అని చెప్తున్నారు చాలామంది. చేతుల్లో పెట్టిన కారమంతా ఏం చేశారు? ఆయనను దేవుడు అంటున్నాడు, ఈ దినము నిన్ను నువ్వు తగ్గించుకో. ఈ దినము ప్రభు పాదాలు పట్టుకుని, దేవా నా పొరపాటును క్షమించు, నా జాగ్రత్తలను క్షమించు, నా నిర్లక్ష్యతను క్షమించు. ఇక్కడ చాలామంది మేబీ మీకు తల్లిదండ్రులు ఇంకా దేవుని నమ్మని వారేమో. ఇదిగో నీతో నీ తరం మారాలి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు మారాలి, నిన్ను బట్టి ఈరోజు నీ ఇంటికి రక్షణ రావాలి. ఈరోజు చాలామంది యేసుని నమ్మి నన్ను రహస్యంగా బ్రతుకుతున్నారు. రహస్యంగా ధైర్యంగా బ్రతుకు. ఆది సంఘం ఎవరు రహస్యంగా బ్రతకాలి? ధైర్యంగా బ్రతకాలి.